వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం. పాపం జగన్మోహన్ రెడ్డికి నాన్నగారు ఇన్ని రోజులు గుర్తొచ్చారు అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాం. ఎందుకు ఈ టైటిల్ పెట్టాము అంటే, జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టున్నారు. లండన్ నుంచి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన డెవలప్మెంట్కి సంబంధించి కొంత బ్రీఫ్ చేసే ప్రయత్నం చేశారు. యాక్చువల్గా దాన్ని బ్రీఫ్ అనం, సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టారు. వన్ సైడ్ బ్యాటింగ్, ఆల్మోస్ట్ 3.5 hours ప్రెస్ మీట్. తన పిఆర్ టీం ఇచ్చిన స్క్రిప్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా మీడియా ముందు చదివే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ లేనంతగా ఆ ప్రెస్ మీట్లో కొన్ని వింత వింత కామెంట్స్ చేశారు. సరే, చంద్రబాబు నాయుడికి సంబంధించి ఆయన కాపీ మాస్టర్ అని కూడా ఆయన్ని కౌంటర్ చేయడం జరిగింది. ఐటీ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు హస్తం ఏమీ లేదని చెప్పే ప్రయత్నం చేశారు. గూగుల్ డేటా సెంటర్ కూడా అది మేము తీసుకొచ్చింది అని చెప్పేసి మొత్తం అబద్ధాలను వండి వార్చే ప్రయత్నం జరిగింది. అయితే ఇక్కడ మీరు ఆల్మోస్ట్ ఆయన పెట్టిన ప్రెస్ మీట్ 2.5 hours to 3 hours ప్రెస్ మీట్లో మనం ఒక విషయం గమనించినట్లయితే చాలామందికి ఒక విషయం అర్థమవుతుంది అక్కడ. ఇక్కడ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఈ ప్రెస్ మీట్లో గతంలో ఎప్పుడు లేని విధంగా నాన్నగారు 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 అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డిని అనేక సార్లు గుర్తు చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయం జగన్ నోట్లోంచి ఆ మాట విన్న తర్వాత చాలామంది షాక్లో ఉన్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు లేని విధంగా జగన్మోహన్ రెడ్డి నాన్నగారు నాన్నగారు అని అన్నిసార్లు కలవరించడాన్ని చాలామంది విచిత్రంగా చెప్పుకుంటా ఉన్నారు. ఇక్కడ ఇన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి నుంచి నోట్లోంచి నాన్నగారు అని రావడం పట్ల చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతుంది ఈ అంశం. జగన్మోహన్ రెడ్డికి చెందిన సోషల్ మీడియాలో కూడా ఈ అంశాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి పదే పదే పొగిడిన విషయాన్ని కూడా వాళ్ళు హైలైట్ చేస్తూ ఉన్నారు. యాజ్ యూజువల్గా అదే జరుగుతూ ఉంటుంది. సో బట్ వైఎస్ఆర్ పేరు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు లేని విధంగా నాన్నగారు నాన్నగారు అని అన్నిసార్లు అంత గౌరవ సూచకంగా సంబోధించిన తర్వాత తన నాన్న విషయంలో, తన నాన్నకు తాను చేసిన కొన్ని పనుల విషయంలో జగన్మోహన్ రెడ్డి రిగ్రెట్ అవుతున్నారా అన్న చర్చ కూడా కొంత జరుగుతోంది తటస్థుల్లో. ఇక్కడ మనం చెప్పుకోవాలి కొన్ని విషయాలు. ఒక తండ్రి విషయంలో ఎలా బిహేవ్ చేయకూడదు అనడానికి జగన్మోహన్ రెడ్డి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన కూడా చంద్రబాబు నాయుడు లాగే ఒక సింపుల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. అటు కాంగ్రెస్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే ఏపీలో కాంగ్రెస్ని ఒక సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఏపీలో కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడంలో 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సక్సెస్ అయ్యారు. అంతే, ఒంటి చేత్తో కాంగ్రెస్ని గెలిపించారు అన్న క్రెడిట్ కూడా ఆయనకి దక్కింది. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ రోజు వైఎస్ను అంతే ఆనర్ చేసింది. అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి 2004కి ముందు ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఆస్తులెన్ని, 2004 తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన ఆస్తులెన్ని అంటే దానికి సమాధానం లేదు. 5 ఏళ్ల పాటు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అనడానికి 16 నెలల ఆయన జైలు శిక్షే ఒక సాక్ష్యం. శ్రీలేఖ దగ్గర నుంచి పలువురు సుబ్రహ్మణ్యం దాకా అధికారులందరినీ కూడా ఆయన అడ్డంగా ఇరికించిన తీరే సాక్ష్యం. ఇక ఒక మ్యాట్రిక్స్ ప్రసాద్ దగ్గర నుంచి ఎంతోమంది పారిశ్రామికవేత్తలు జైలుకి విధానం కూడా మనం చూసాం. సో ఇవన్నీ కూడా చరిత్ర, ఎవ్వరూ చెరిపివేయలేని చరిత్ర ఇదంతా కూడా. సో వైఎస్ రాజశేఖర రెడ్డి తన కొడుకు కోసం ఆయన వీక్నెస్ని బయటపెట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడే నేను చెప్తాను, ఎప్పుడు ఒక చంద్రబాబుని, ఒక ఎన్టీఆర్ లాంటి వాళ్ళని వీళ్ళు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి. వాళ్ళ పిల్లలు ఎప్పుడు ఇలా ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లోనో ఒక అవినీతి ఆరోపణ కూడా లేదు ఇప్పుడు దాకా వాళ్ళ మీద. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అటు సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, ఇటు కొన్ని విషయాల్లో తను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేసే విషయంలో కావచ్చు, తనకంటూ ఒక సోలో ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు ఆయన. బట్ తన కొడుకు విషయంలో మాత్రం ఆ ఇమేజ్ నిలబెట్టుకోలేకపోయారు. తన కొడుకు కోసం ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నో విషయాల్లో ఆయన చూసి చూడనట్టు వదిలేసిన తీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతి సామ్రాజ్యం నిర్మించడానికి తర్వాత రోజుల్లో కారణమైంది. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన సమయంలో జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ అరంగేట్రం చేయాలనుకున్నారు. అందుకే ఆ రోజు వివేకానంద రెడ్డితోని ఆయన సీటుని త్యాగం చేయించి జగన్మోహన్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టారు. కడప నుంచి జగన్మోహన్ రెడ్డి ఎంపీగా గెలిచారు ఆ ఎన్నికల్లో. అయితే దురదృష్టవశాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి కొద్ది రోజులకే ఆయన చనిపోయారు హెలికాప్టర్ ప్రమాదంలో, రచ్చబండ కార్యక్రమానికి చిత్తూరు వెళ్లే క్రమంలో. చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తన ముఖ్యమంత్రిని చేయాలని ఒక ప్రపోజల్ కాంగ్రెస్ దగ్గర పెట్టిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం అందుకు సస్మేరా అంది. ఇమీడియట్గా ఆ రోజు రోసై వైపు చూశారు, రోసైని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. నిజానికి చాలామంది చెప్తా ఉంటారు, సోనియా గాంధీ తర్వాత జగన్మోహన్ రెడ్డి, సోనియా గాంధీని ఎదిరించిన హీరో జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉంటారు చాలామంది. ఏదైతే ఎన్టీఆర్ తర్వాత కాంగ్రెస్ను ఆ స్థాయిలో ఎదిరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉంటారు చాలామంది. కానీ తనను ముఖ్యమంత్రిని చేయనందుకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బయటికి రావడం జరిగింది. దీనికి చిరంజీవి కూడా సాక్ష్యం. సంతకాల సేకరణ కూడా జరిగింది. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలని సంతకాల సేకరణ కూడా చేసే ప్రయత్నం చేశారు కాంగ్రెస్లో శైలజానాథ్ లాంటి కొంతమంది నేతలు.
ఏది జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని. సో ఆయన ఓదార్పు వద్దన్నందుకు బయటకు వచ్చారు. పౌరాలగుట్లో ప్రమాణం చేశాను, నా తండ్రి కోసం చనిపోయిన వాళ్ళ కోసం నేను ఓదార్పు చేస్తానన్నానని చెప్పి ఒక సెంటిమెంట్ డైలాగులు మాట్లాడారు. కానీ బట్ ఆ తర్వాత ఆయన సిబిఐ కేసులో ఇరుక్కున్నారు. సిబిఐ ఈడీ కేసులో 16 నెలలు జైల్లో ఉన్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తన సెంటిమెంట్ని క్యారీ చేసే ప్రయత్నం అడుగడుగునా జరుగుతూ వచ్చింది. ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు కూడా పార్టీ పెట్టకముందు ఓదార్పు అన్నారు. తన తండ్రి కోసం చనిపోయిన వాళ్ళ కోసం నేను ఓదార్పు చేస్తా అన్నారు. అంటే అక్కడ కూడా వైఎస్ పేరే ఎక్స్ప్లోర్ అవుతూ వచ్చింది. తర్వాత తన పార్టీ పెట్టి ఆ పార్టీకి వైఎస్ఆర్సీపీ అనే పేరు పెడతాం జరిగింది. ఆల్రెడీ శివప్రసాద్ అనే వ్యక్తి ఆ పార్టీని రిజిస్టర్ చేశారు. శివకుమార్ అనే వ్యక్తి, తెలంగాణకు చెందిన శివకుమార్. దాన్ని జగన్మోహన్ రెడ్డి తీసేసుకున్నారు. సో అది వైఎస్ఆర్సీపీ అయింది. ఆ పార్టీ జెండాలో కూడా వైఎస్ ఫోటో పెట్టుకున్నారు. అంటే వైఎస్ఆర్ అనే పేరు, ఆ 3 అక్షరాల పేరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఒక బ్రాండ్ అనమాట. ఇక ఆ తర్వాత దాంతోపాటు తన తండ్రి మరణం అనేది సహజ మరణం కాదు, అది అసహజ మరణం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రాపగాండా చేశారు. ఆయన టీం కూడా దాని జనంలోకి తీసుకెళ్ళింది. దీని వెనక చంద్రబాబు నాయుడు తద్వారా రిలయన్స్ ఉందనే ఒక ప్రచారంతో రిలయన్స్ షాపుల మీద, రీటైల్స్ మీద, అన్నిటి మీద దాడులు జరిగాయి. ఇప్పటికీ కాంగ్రెస్లో ఉన్న ఆ రోజు ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న వంశీచంద్ర రెడ్డి దగ్గర నుంచి కొంతమంది జర్నలిస్టులు కూడా ఆ కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పటికీ రిలయన్స్ వైపు నుంచి. అలా ఒక దశలో జూపూడి లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడి ఆయన మరణం గురించి సిబిఐ ఎంక్వైరీలు కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది ఆ రోజున. ఈవెన్ విజయం లాంటి వాళ్ళు కూడా డిమాండ్ చేసే ప్రయత్నం చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత అటు కాంగ్రెస్ టీడీపీల నుంచి వచ్చిన మెజారిటీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వాళ్ళు రిజైన్ చేశారు. వాటిని యాక్సెప్టెన్సీ వచ్చింది దానికి. బట్ ఆ రోజున ఆ స్థానాలన్నిటికీ కూడా ఉప ఎన్నికలు జరిగితే విజయంతో సహా ఒక మొత్తం క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ ఆ రోజున. సో అలా జగన్మోహన్ రెడ్డికి వైఎస్ పేరు అనేది ఒక బ్రాండ్ అనమాట, జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన పార్టీకి కానీ. షర్మిల లాంటి వాళ్ళు కూడా నేను జగనన్న వదిలిన బాణాన్ని, రాజన్న బిడ్డని అంటూ ప్రచారం చేసేవాళ్ళు. విజయం కూడా నా భర్తను చంపేశారు, నా కొడుకుని జైలుకు పంపారు అని బైబిల్ పట్టుకొని మాట్లాడేది. సో అలా వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరు ఆ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి ఒక బ్రాండ్గా నిలబడింది ఆయన చనిపోయిన తర్వాత. దెన్ అక్కడి నుంచి ఈవెన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 14 ఎన్నికల్లో కూడా అదే ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి. విజయమ్మని ఎంతమంది వద్దన్నా వినకుండా వైజాగ్లో ఎంపీగా నిలబడితే ఆమె చాలా దారుణంగా ఓడిపోయారు. అప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పేరునే ఎజెండాగా జనంలోకి తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం పులివెందుల నుంచి 2014లో పోటీ చేస్తే తన తండ్రి రాజశేఖర రెడ్డి చరిష్మానే వాడుకుంటూ అక్కడ ఆయన ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది. ఇక 5 ఏళ్ల పాటు అనేక రకాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డికి అడుగడుగున ఇక అక్కడి నుంచి 14 ఎన్నికల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ అంతగా వర్కౌట్ కాలేదు. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చి పూర్తిగా ఆయన పార్టీలో ఎమర్జ్ అయ్యాడో అప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును పక్కన పెడతా వచ్చారు. ఆయన ఎలా పక్కన పెడతా వచ్చారంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి అనుంగు ఫాలోయర్స్ అనే ఉన్న వాళ్ళు ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉంచలేదు. ఒక కొనతాల రామకృష్ణ వైఎస్కి ఒక క్లోజ్ అసోసియేట్, ఆయన ఒక కొండా సురేఖ ఆ రోజు తెలంగాణ నుంచి మంత్రిగా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు వైఎస్ క్యాబినెట్లో. జగన్మోహన్ రెడ్డి కోసం ఆవిడ తన మంత్రి పదవిని వదులుకొని బయటికి రావడం జరిగింది. అలాంటి కొండా సురేఖని జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు సజ్జల లాంటి వాళ్ళు చాలా అవమానకరంగా బయటికి పంపించారు. ఆవిడ ఏపీకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి కన్నా ఏపీలో పర్యటిస్తే ఆమె క్రేజ్ ఎక్కువ ఉండేది ఆ రోజున. కొండా సురేఖ అంత క్లోజ్ అసోసియేట్ ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డికి. ఆమె పార్టీలోంచి వెళ్ళిపోయే ప్రయత్నం జరిగింది. కొనతాల రామకృష్ణని పంపించేశారు, తన తల్లి ఓటమి కారణమయ్యాడని చెప్పేసి. అలా చెప్పుకుంటూ పోతే ఇంతమంది ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి క్లోజ్ అనుకునేవాళ్ళు. ఒక కేవీపీ లాంటి వాళ్ళని అసలు దగ్గరికి కూడా రానివ్వలేదు. అంతకుమంది వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర వెన్నంటే ఉన్న సూర్యుడు లాంటి వాళ్ళు అసలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. అలా ఎంతోమందిని జగన్మోహన్ రెడ్డి తన తండ్రిని ఎవరైతే అతిగా ప్రేమిస్తారో, అతిగా అభిమానిస్తారో, ఆయన ఫాలోయర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా తన పార్టీ వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేయాల. ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ, ఒక సాయి ప్రతాప్ రెడ్డి కానీ, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా పక్కన పెట్టారు, చాలా స్ట్రాటజిక్ ప్లే చేశారు. ఎందుకంటే తనే మోనోపలి పార్టీలో తనే సుప్రీమో కాబట్టి తన తండ్రి పేరు వినిపించడానికి వీల్లేదన్నట్టు ఉండేవాళ్ళు. ఇక అక్కడి నుంచి మనం తీసుకుంటే 2019 ఎన్నికలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అనే నినాదంని జనంలోకి తీసుకెళ్ళడం జరిగింది. ఎక్కడ అంత సీరియస్గా వైఎస్ పేరును వాడు వాడుకున్న సందర్భం అయితే లేదు పార్టీ కోసం. అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే జగన్మోహన్ రెడ్డి పేరే ఎక్కువ ఉండేది ఆయన పెట్టుకున్న పథకాలకు. బట్ ఒక్కసారి వన్స్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తన తండ్రికి మరి అన్ని ఎలిగేషన్స్ చేశారు ఆయన, తన తండ్రిది సహజ మరణం కాదు అని. ఏ ఒక్కరోజు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంలో నాకు అనుమానం ఉంది అనే మాట జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు.
అదే రిలయన్స్కు చెందిన పరిమళ నత్వానికి రాజ్యసభ టికెట్ కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. మరి అంటే తన తండ్రి సెంటిమెంట్ని కూడా ఆయన కేవలం జనంని ఆకట్టుకోవడానికో జనాల సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం జరిగింది, కానీ వైఎస్ మీద ఎక్కడ అభిమానం ఉన్నట్టో ప్రేమ ఉన్నట్టో ఆయన బిహేవ్ చేయాల. వీటన్నిటికంటే దారుణమైన విషయం ఏంటి అంటే వైఎస్కి అత్యంత అవమానం ఏంటంటే షర్మిలాని బయటికి గెంటేసే ప్రయత్నం చేయడం. జగన్మోహన్ రెడ్డికి ఉన్న దాంట్లో ఆమె కొంత షేర్ ఇస్తే ఈరోజు షర్మిల ఆ స్థాయిలో రోడ్డును పడకపోతుంది. అలా ఆమె జగన్మోహన్ రెడ్డికి ఒక ఆయనకు వ్యతిరేక బాణంగా మారకపోదును, కానీ ఆమెను కూడా బయటికి గెంటేసే ప్రయత్నం, తన కోసం ఎవాంజలిజం పేరుతో ప్రచారం చేసిన బ్రదర్ అనిల్ను బయటికి గెంటేసే ప్రయత్నం, తద్వారా విజయమ్మను కూడా గౌరవాధ్యక్షుల పదవి లాక్కుని మరి ఆ పీకేసి మరి ఆ పదవిని ఆవిడ బయటికి పంపారు. సాక్షాత్తు ఆవిడ వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య, జగన్మోహన్ రెడ్డి తల్లి, జగన్మోహన్ రెడ్డి తండ్రికి సతీమణి. అలాంటి విజయమ్మను ఈరోజు రోడ్డును పడేసే ప్రయత్నం జరిగింది. కనీసం ఆ పదవి ఎందుకు తీసుకుంటున్నా అనేది కూడా చెప్పలేదు పాపం. ఆ గౌరవాధ్యక్షుల పదవి కూడా చాలా బలవంతంగా రాజీనామా చేశారు. ఈరోజు తన కొడుకు వైపు నిలబడాలా కూతురు వైపు నిలబడాలా తేల్చుకోలేని పరిస్థితుల్లో మొన్నటి ఎన్నికల సమయంలో ఆవిడ యుఎస్లోనే ఉన్నారు, తన మనవడి దగ్గరే ఉండిపోయిన పరిస్థితి అయితే ఉంది. అలా విజయమ్మని ఎన్ని రకాలుగా అవమానించాలో, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణిగా ఆ స్థాయిలో ఒక రెప్యుటేషన్ ఉన్న విజయమ్మని ఏ స్థాయిలో అవమానించాలో, ఎంత హ్యూమిలేట్ చేశారో అందరికీ, అది విజయమ్మకి షర్మిలాకి ఎక్కువ తెలుసు. షర్మిల ఎన్నోసార్లు చెప్పారు, నా తల్లిని ఎంత అవమానించారు, తల్లి మీద కేసు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఆవిడ భారతిని అండ్ జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. అలా వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇష్టమైన వాళ్ళని, ఇష్టమైన వాళ్ళని, కుటుంబ సభ్యులను కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. తన తండ్రి కేసు గురించి ఎక్కడ టచ్ చేసే ప్రయత్నం చేయాలి. ఈవెన్ తన బాబాయిని గొడ్డలు పోటన్నా ఆ కేసు విషయంలో సిబిఐ కన్సల్ట్ని ఆయన వెనక్కి తీసుకున్నారు. అలా వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని తన పార్టీ కార్యక్రమాల్లోంచి కానీ, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న అనేక కార్యక్రమాల నుంచి కానీ చాలా చోట్ల నుంచి ఆయన పేరు తొలగించే ప్రయత్నం జరిగింది. అది విమర్శలు పాలు కూడా అయింది. కేవలం పార్టీ జెండాలో మాత్రమే ఆయన ఫోటో పెట్టుకున్నారు ఇప్పటిదాకా. అదొక్కటి తప్ప మిగతా వాటి అన్నిట్లో వైఎస్ పేరుని క్రమంగా కనుమరుగు చేస్తూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్గా ప్రెస్ మీట్ పెట్టి అంత హఠాత్తుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడతారు. ఎప్పుడు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి ఈ మాట ఆయన డిక్షనరీలో. 2004 నుంచి 2009 వరకు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ధి చెందింది, ఐటీ సెక్టర్ భయంకరంగా అభివృద్ధి చెందింది అని లెక్కలతో సహా చెప్తా ఉన్నారు. ఇవాళ ఐటీ కంపెనీ పెడితే ఇవాళ దాని ఫలాలు కనిపించవు. ఆల్రెడీ కేసీఆర్ చెప్పాడు కూడా, జగన్మోహన్ రెడ్డికి దత్త తండ్రి ఆయన చెప్పారు, చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని ఎంజాయ్ చేయడానికి వచ్చాడు అని చెప్పేసి. అది ఆ టేపు వింటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి. సో అలా ఫలాలు వెంటనే కనిపించవు, క్రియేట్ చేస్తే ఆదాయం అనేది వెంటనే కనిపించదు. అలా జగన్మోహన్ రెడ్డి పదే పదే నాన్నగారు అంటే మాట్లాడుతూ ఉంటే పక్కన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. సో అలాంటి నాన్నగారే రాహుల్ గాంధీని పీఎం చేయాలని చూశారంటే ఉండవల్లి ఎన్నోసార్లు మొత్తుకున్నాడు, కానీ ఎక్కడ కనీసం రాహుల్ గాంధీని తిట్టే ప్రయత్నం చేశారు ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి. అలా కాంగ్రెస్కి ఎంతో లాయల్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అదే కాంగ్రెస్కి వెన్నుపోటు పడి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారు. సో అలా ఎన్నో రకాలుగా వైఎస్ పేరుకు డ్యామేజ్ చేశారు, వైఎస్ ఆహార్యానికి, వైఎస్ నమ్మకాన్ని ఒమ్ము చేశారు. ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి మరి తన బాబాయిని చంపించే ప్రయత్నం జరిగింది. ఎక్కడున్నా వైఎస్ ఆత్మ కూడా శాంతించిన విధంగా ఈ పనులన్నీ చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తనకు అవసరం వచ్చింది కాబట్టి మరోసారి నాన్నగారు అంటూ ఆయన సెంటిమెంట్ని రగిల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు జగన్మోహన్ రెడ్డికి వర్కౌట్ అవుతుందన్నది మనం చూడాలి. బట్ వైఎస్ సన్నిహితులు మాత్రం మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికైనా తన నాన్న గుర్తొచ్చారంటూ కూడా కొంతమంది ఆఫ్ ద రికార్డ్ ఆనందపడుతున్న పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.